మిషన్ కాకతీయ పైలాన్ నమూనాను తెలంగాణ సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి గుర్తుగా ఈ పైలాన్ను వరంగల్లో ఏర్పాటు చేస్తారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో ఈ పైలాన్ను ఆవిష్కరించారని టీ సర్కార్ భావిస్తోంది. తెలంగాణలోని చెరువుల పునరుద్ధరణ కోసం ప్రతిష్టాత్మకంగా మిషన్ కాకతీయ పేరుతో కార్యక్రమాన్ని చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి సంబంధించిన పైలాన్ను నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు పర్యవేక్షణలో ఆ శాఖ ఇంజనీరింగ్ అధికారులు రూపొందించారు. ముఖ్యమంత్రి ఈ నమూనాకు ఆమోదం తెలిపారు. ఈ పైలాన్ 20 అడుగులు ఉండనుంది. ఓ స్తూపంపై నీటి బొట్టును 2 చేతులతో ఒడిసిపడుతున్నట్టు పైలాన్ను రూపొందించారు. తెలంగాణలోని దాదాపు 46,000 చెరువులను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా మొదటి ఏడాది 9,000 చెరువులను పునరుద్ధరిస్తుంది. జనవరి 3వ వారంలో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతితో 20 అడుగుల ఈ పైలాన్ను ఆవిష్కరింపజేసి మిషన్ కాకతీయను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో వేలాది చెరువులు తవ్వించి ఆదర్శంగా నిలిచిన కాకతీయులను స్ఫూర్తిగా తీసుకుని ప్రభుత్వం మిషన్ కాకతీయ చేపట్టింది. వరంగల్ రాజధానిగా కాకతీయుల రాజ్యం ఉండటంతో పాటు లక్నవరం, పాకాల, రామప్ప, ఘనపురం, ధర్మసాగరం లాంటి పెద్ద చెరువులు వరంగల్ జిల్లాలోనే ఉన్నందున జిల్లా కేంద్రంలోనే పైలాన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.